Yeah, friends, what you see out there is Venetian Hotel and a casino, and next to it you can see a model of Eiffel Tower that belongs to the Parisian Hotel, and you can see COD, and that's not cash on delivery, it's City of Dreams. Behind you see the legendary clock tower, and that belongs to the Londoner Hotel. This is so spectacular view ఇక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు ఆ క్లౌడ్స్ అలా పాస్ అవుతూ ఉంటే హ్యావ్ ఎ లుక్. ఓ మై గుడ్నెస్, కెన్ యూ ఏబుల్ టు సీ దట్? ఓ మై గాడ్, జస్ట్ సీ the outstanding spectacular view of Eiffel Tower. చూస్తున్నారుగా ఎలా ఉందో మన మకావ్ యొక్క అందాలు. ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ అనేది వాళ్ళ యొక్క లైఫ్ లో ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ లాగా అయితే మాత్రం తప్పకుండా నిలిచిపోతుందని అయితే మాత్రం నేను చెప్పగలుగుతాను. లైఫ్ లో ఒక్కసారైనా కానీ ఇలాంటి ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే ఈ డూప్లికేట్ ఈఫిల్ టవర్ ప్యారిస్ లో ఉంటుంది, మెయిన్ ఈఫిల్ టవర్ అయితే ఇక్కడైతే ఉన్నాము. ఈ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ ప్లేస్ అయితే ఎస్పెషల్లీ మీరు నైట్ విజిట్ చేస్తేనే దీని 100% మీరైతే యూటిలైజ్ చేసుకోగలుగుతారు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం వరకు వితౌట్ లైట్స్ ఉంటుంది కాబట్టి మనకు అంత ఎక్కువగా అట్రాక్ట్ అనిపించదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా కనిపిస్తాయి. కానీ నైట్ మాత్రం చూసుకోండి, అసలుకి ఈ వ్యూతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అసలుకి ఇంకా దే కేమ్ ఎవ్రీవన్ దేర్ బెస్ట్ అటైర్ పాసిబుల్. ఇంకా ఇక మా వాళ్ళు అయితే కూడా ఇక్కడ ఫొటోస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు. మా రంజీ అయితే ఎప్పుడు ఫొటోస్ తీసుకోడు, చాలా తక్కువ తీసుకుంటాడు. అయినా ఈరోజు మోర్ దెన్ 100 ఫొటోస్ ఒక రంజీ మాత్రమే తీసుకున్నాడు అంటే అర్థం చేసుకోండి. మా హైదర్ అయితే వెయిటింగ్ లిస్ట్లో మరీ వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ అతనే వెళ్తాడు అనమాట ఫొటోస్ తీసుకోవడానికి. లెట్స్ గో. ఓ మై గుడ్నెస్, ఈ వ్యూలో ఫోటో తీసుకోలేము అనడానికి లేదు. అసలు ఎంత నీట్గా డెకరేట్ చేశారంటే ఈ లైటింగ్స్, ఈ బిల్డింగ్స్ యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నౌ లెట్స్ గో ఇన్సైడ్ గైస్. మనం ఇక్కడ ఉన్నటువంటి ఏ పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళినా కానీ బయట ఎంట్రన్స్ అయితే ఇంకా అసలు ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఒక సింపుల్ పెరేసియన్ హోటల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఎంట్రన్స్లో నుంచి ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గేట్స్ వెనకాలే మనకు మొత్తం కెసినో అంతా నడుస్తుంది అనమాట, ఆ గేట్స్ వెనకాల. కానీ అక్కడికి అయితే మనకి కెమెరాస్ కానీ ఏది కానీ అలో ఉండదు, అంటే మనం తీసుకెళ్ళినా కానీ ఎక్కడా కానీ మనం వాడకూడదు. ఒకసారి మీరు కానీ పైన చూసుకుంటే బ్లాక్గా స్పాట్స్ కనిపిస్తున్నాయి మీకు, రైట్? బ్లాక్గా స్పాట్స్ కనిపిస్తున్నాయి. ఏమనుకుంటున్నారు, మొత్తం కెమెరాసే. ఎవ్రీ 1 మీటర్కి ఒక దగ్గర అంతా కూడా ఒక కెమెరా అయితే ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు పాస్పోర్ట్ అయితే చెక్ చేస్తారు. ఒక పర్సన్గా అయితే నాకు ఇదైతే చాలా మంచి అనుభవం. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై వీడియోస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఈ కెసినో హోటల్స్లో. ఫస్ట్ ఫ్లోర్లో మనం చూసుకుంటే మొత్తం అంతా బ్రాండెడ్ హై అండ్ మోడల్స్ యొక్క షాపింగ్సే ఉంటుంది మొత్తం అంతా. సో రోలెక్స్ అలాంటి రేంజ్ అనమాట. ఇంకంతా గుచ్చి, రోలెక్స్, బర్బరీ, ఆరెంజ్ మొత్తం అంతా. ఆ షూస్ అయితే మాత్రం ఎలా ఉన్నాయి, అరే వెళ్ళిపోతున్నారా? షూ అయితే క్లాసిక్ ఉన్నాయి మొత్తం షూ అయితే. ఇప్పుడు మనం స్టూడియో సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి.
లెట్స్ గో అండ్ సీ ద స్టూడియో సిటీ. చూస్తున్నారా చూస్తున్నారా చూస్తున్నారా? చెప్తున్నాను కదా, ఎంత చూస్తే అంత ఉంది, తరగనంత అందం. ఎలా ఉంది స్టూడియో సిటీ? ఇచ్చి పడేలే ఒక రేంజ్లో. ప్రతి హోటల్ ఇదే విధంగా ఉంది. ఎంట్రన్స్ అయితే నీకు మొత్తం ఒక హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని సినిమాలని ఏమంటారు మిక్సీలో నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ హోటల్స్ గురించి ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటేంటంటే ప్రతి హోటల్లోనూ మనకు ఫ్రీ వైఫై అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు మన సిమ్స్ అనేది పనిచేయవు. ఒకవేళ ఇన్కేస్ సిమ్ తీసుకుంటే అవి సిమ్ వర్క్ చేస్తాయి, లేదనుకుంటే ఈవెన్ వాటిల్లో కూడా హాట్స్పాట్ పెట్టి నేను ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటానంటే అది కూడా డిసేబుల్ అయి ఉంటుంది. కానీ హోటల్స్లో మనం ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రీ వైఫై అయితే మనం వాడుకోవచ్చు. అండ్ కెసినోలో మనకు కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి కాఫీ, టీ, వాటర్ బాటిల్స్ లైక్ ఇలా చాలా అంటే చాలా ఉంటుంది. సర్వ్ చేస్తూ ఉంటారు. చెప్పాలంటే మనము ఇవి ఎన్ని కావాలంటే అవన్నీ తాగొచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు, నిన్నెవరు మాట్లాడించరు. టైమ్ టు చెక్ ద హోటల్ వినేషియన్. సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్, ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్తో ఇక్కడ మనకు చాలా బాగుంది. ద వినేషియన్ అనేసి నేమ్ బోర్డ్ అక్కడ ఉంది. వాటర్, ఆ వాటర్ యొక్క ఒడ్డులో మనకి ఇక్కడ ఈ హోటల్ అనేది ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక టవర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే, అలాంటి సేమ్ క్లాక్ టవర్. గో ఇన్సైడ్. ఇక్కడికే అనమాట చివరికి లాస్ట్. ఇంకా అటువైపు అంతా ఇంక మనకు కనిపించేంత కెసినోస్. ఇంకా మనం అయితే లోపలికి ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ ఏం అలౌ లేదు చెప్పినట్టుగా. సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ ద క్రేజియస్ట్ స్పాట్. గైస్, వాట్ టు సే అబౌట్ దిస్ మకావ్? జస్ట్ హ్యావ్ ఎ లుక్. నేను ఎప్పుడు అసలుకి నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు ఈ మకావ్ ఇలాంటి ప్లేస్కి వస్తాననేసి. థ్యాంక్ గాడ్, రియలీ గ్రేట్ఫుల్. నాకంటూ ఛాన్స్ అనేది రావడము, ఆ ఛాన్స్ని నేను ఇలా సద్వినియోగం చేసుకొని ఇక్కడికంతా రావడము, ఇవన్నీ చూస్తానని నేను అసలు కల్లో కూడా ఊహించలే. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. టిల్ దెన్, కీప్ లవింగ్. బాయ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.